ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడో ఉన్నాయి. 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు నీకు తెలంగాణలో ఎక్కడెక్కడో తయారు చేసుకొని ఉండవు. ఇక్కడటువంటి నీ కార్యకర్తల గతి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు లేపినటువంటి నువ్వు వేసినటువంటి ఈ విష బీజము పెద్దదైపోయి రేపు అధికారం కోల్పోయినప్పుడు నీ కార్యకర్తల యొక్క భద్రత ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ కార్యకర్తలను ఎవరు పరిరక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విభేదాలు చేయడం. నువ్వు 15 సంవత్సరాలు ఇండస్ట్రీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు. నీకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లేడని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నీకు కనీసం అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే శాసనసభలో 1978లో నువ్వు మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చినావు. నీతో పాటు సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే లేడు. 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం సాధించినావు అని చెప్పి అడుగుతున్నాను. ఇటువంటి విద్వేషాల నువ్వు లేపేది? ఇటువంటి విద్వేషాల? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన పిలుపుకు నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమయ్యా పాముకు పాలు పోసినట్ట? నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటాడో నీ అహంకారం నువ్వు అంటూ మేము పాములు నీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా మీరు? పన్నులు కట్టేటువంటి మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలి. ఇది రాజ్యాంగం చెప్తుంది. కనీస ధర్మం రాజధర్మం కూడా నువ్వు పాటించినటువంటి వ్యక్తివి. నిన్ను వెంటనే డిస్క్వాలిఫై చేయాలా? దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిస్క్వాలిఫై చేసేదానికి అన్ని స్టేజెస్లో కూడా గవర్నర్ దగ్గరికి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. రెండోది గవర్నర్ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకుండా ఉంటే లీగల్గా కూడా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చినటువంటి ఆయన మాట్లాడేటువంటి క్లిప్పింగ్స్ అవన్నీ ఏ రకంగా రెచ్చగొట్టేదనుకుంటాయో లీగల్గా కూడా కోర్టుకు పోయి ప్రత్యక్షంగా నేనే పోయి కూర్చొని ఈ యొక్క వాద్యాన్ని వేస్తా. పబ్లిక్ లిటిగేషన్ కింద నేను ఒక పిటిషన్ దాఖలు కూడా చేస్తాం. మొట్టమొదటి రేపు గవర్నర్ గారికి తీసుకొని పోయి ఒక మెమరాండా ఇస్తాము, ఇటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి. మరి గవర్నర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి రిప్లై రాకుండా ఉంటే వెంటనే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. అది ఏమైనా చెప్పని మరి ఒకసారి మీరందరూ కూడా ఈరోజు పేపర్లో ఉన్నటువంటి గాది శ్రీనివాసన్ ఆయన అడుగుకోండి, వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారో చెప్తాడు. ఈయన చెప్పుకోవడం కాదు కదా, గెలిచోడంతా నేనే నా మహిమ అని చెప్పేట్టుకునేటువంటి అలవాటు తెలుగుదేశం వాళ్ళకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంది. అది పక్కన పెట్టండి. గెలిచినటువంటి వ్యక్తిని అడగండి, ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరి మద్దతుతో చేస్తారో అడిగితే చెప్తాడు. క్లియర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క క్యాండిడేట్ పెట్టారు, వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయారు. వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి గాదె శ్రీనివాస నాయుడు ఈరోజు గెలిచారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కు వ్యతిరేకంగా. ఇది ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్. అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు కేవలం టీచర్లు వేసేటువంటి ఓట్లు. ఏ సెక్షన్ అయితే పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వాళ్ళ విజయానికి దాసోహం చేసిందో ఆ యొక్క సెక్షనే ఈరోజు వ్యతిరేకం అయిపోయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంతే.
మీరు ఉత్తరాంధ్రలో పోయి కూర్చొని ఆ పేపర్ క్లిప్పింగ్ చూపించండి, వీళ్ళ లీడర్లంతా ఎవరి కోసం ప్రచారం చేశారు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా చూపిస్తాం. ఈరోజు మేము ఊరికే మాట్లాడడం కాదు, వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చినారు పత్రికాముఖంగా అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. దీన్ని ఈరోజు నేను వాళ్ళు మాట్లాడేదాన్ని నేను రెడీగా లేను, కానీ మీరు ఒకరోజు సమయం ఇస్తే నేను ఆ క్లిప్పింగ్స్ అన్ని తెచ్చి చూపిస్తా. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క మినిస్టర్లు వాళ్ళంతా కూడా ఎవరికి ఓట్లు వేయమని చెప్పింది, క్యాంపెయిన్ చేసింది అన్నీ కూడా చూపిస్తాం. అదే రకంగా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరులో ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలు జరిగింది. వాళ్ళు మా క్యాండిడేట్ కాదు ఇంకోటి గెలిచినా కూడా మా క్యాండిడేట్ అని చెప్తే దానికి అర్థం ఏముంటుంది? ఈరోజు నేను చెప్పచ్చా రాజేంద్ర ప్రసాద్ తెలుగు వైసీపీ క్యాండిడేట్ అని? అంత విడ్డూరంగా ఉంటుంది. గాది శ్రీనివాసులు నాయుడు మా క్యాండిడేట్ అని చెప్పుకోవడం వాళ్ళకు ఎంత హాస్యాస్పదమో, మేము రాజేంద్ర ప్రసాద్ మావాడని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. లక్ష్మణరావు ఇక్కడ పోటీ చేసింది పట్టభద్రుల దాంట్లో. అవును, అంటే ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ మా పార్టీ అభ్యర్థి పెట్టలే, ఇక్కడ అంత సీరియస్ కంటెస్ట్ లేదు. ఎక్కడైతే సీరియస్ కంటెస్ట్ ఉందో ఉపాధ్యాయులు, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవరైతే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళలోనే ఈ వ్యతిరేకత వచ్చింది. అది నేను చెప్పదలుచుకున్నా. ఇదేదో వైఎస్ఆర్సీపీ విజయం సాధించని చెప్పడంలా, కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది. మీకు పూర్తిగా సానుకూలంగా ఉన్నటువంటి వర్గాల్లోనే ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇదిగోండి రామ్మోహన్ నాయుడు. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీ పరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించడానికి రఘువర్మ గారు, కేంద్ర మంత్రి, అందరం కలిసి కృషి చేస్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చింది. ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అందువల్ల ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గారికి ఏనండి అంటే వీళ్ళకి అదొక అలవాటు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్లకు అదొక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే, సత్యానాదెల్లో సిఇఓగా అక్కడ అపాయింట్ అయ్యాడు. ఎక్కడ మన గూగుల్లో కాదు, మన యాపిల్లో, మైక్రోసాఫ్ట్లో అయిపోయిన తర్వాత ఈయన మొట్టమొదటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఆయన అంత ఎత్తుకు ఎదిగినాడు అని చెప్పాడు. సత్యానాథన్లా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనే ఆయన అంత గొప్ప వ్యక్తి అయినాడు, నేనే నా యొక్క ప్రోడక్ట్ అని చెప్పాడు. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆయన అమెరికాలో పోయి స్థిరపడినాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అప్పటికే. సరే, ఆయన అలవాటు అది. ఆయనకునేటువంటి గొప్పతనం ఏంటంటే, గొప్పంతా నాది, దిబ్బంతా వేరే వాళ్ళది. ఎక్కడ ఏమైనా జరగని చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే, అందరికంటే కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ను కొంచెం స్టడీ చేస్తాడు. చేసిన తర్వాత ఆ జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా నా ద్వారానే జరిగిందని చెప్పేటువంటి సంస్కృతి అయింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడితే విధ్వంసం అంటావు. దేనికి విధ్వంసం? ఎక్కడ విధ్వంసం అయింది?
ఏ రంగంలో విధ్వంసమైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కూల్స్కి అన్నిటికీ బ్రహ్మాండంగా అన్ని వసతులు సంకల్పించి ఇంగ్లీష్ మీడియం చెప్పినటువంటి చేయడం వల్ల విధ్వంసమా? రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క రోగికి ఉచితంగా హాస్పిటల్ పోతానే డైరెక్ట్గా ఏమి చూడకుండా వైద్యం చేసేటువంటి పరిస్థితి తేవడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళ ఇండ్లకే ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వాళ్ళ ఇండ్లకే వాళ్ళకు డబ్బులు చేర్చడం విధ్వంసమా అని చెప్పి అడుగుతున్నాను. అది కాదు విధ్వంసం. నువ్వు చేస్తున్నది విధ్వంసం. నువ్వు రెచ్చగొట్టేది విధ్వంసం. నీ యొక్క పార్టీ వాళ్ళు చేసేది విధ్వంసం. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి స్పీచ్ హేట్ స్పీచ్, అది విధ్వంసం. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం చేసేది నువ్వు అరాచకాలు చేసి నీకున్నటువంటి ఎల్లో మీడియా ద్వారా అవతల వ్యక్తి మీద బురద జల్లడం నీకున్నటువంటి వెన్నతో పెట్టేటువంటి విద్య నీకు. నువ్వు చేసే పనికిరాని పనులన్నిటికీ ముందు అవతల వాడిని వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని కడుక్కోమని చెప్పడం, ఆ అవతల వాళ్ళు కడుక్కుంటే లోపల నువ్వు కావాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ పోవడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క డైవర్ట్ చేయడం కోసం ఆయన చేసినటువంటి ఎత్తుగడ ఇది.